ఫ్యాక్ట్ నెంబర్ 1, ఫ్యాషన్లో జీన్స్ అనేది ఒక రెవల్యూషన్ అని చెప్పాలి. అసలు టఫ్ అండ్ వర్కర్స్ కోసం తయారు చేసిన ఈ డెనిమ్ జీన్స్ అలా కాలక్రమేణా ఒక ఫ్యాషన్ వేర్గా మారింది. అయితే మీలో చాలా మందికి జీన్స్ యొక్క పాకెట్ దగ్గర ఉండే ఈ కాపర్ రివెట్స్ని గమనించి ఉంటారు. వీటి తాలూకు ఫంక్షనాలిటీ ఏంటో మీకు తెలుసా? ఇవి ఈజీగా టేర్ అయ్యే ప్లేసెస్గా కన్సిడర్ చేయబడి ఎండ్స్ని స్ట్రెంథన్ చేయడం కోసం మరియు జీన్స్ యొక్క డ్యూరబిలిటీని ఎక్కువ పెంచేలా 151 ఇయర్స్ క్రితం లివిస్ జీన్స్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందట. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనలో చాలా మంది వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. వీరిలో ఆల్మోస్ట్ అందరి దగ్గర క్రెడిట్ కార్డు ఉండడం సహజమే. కొన్ని మంది అయితే ఈ క్రెడిట్ కార్డ్ బిల్స్తోనే ఇల్లు నడిపేస్తున్నారు అండ్ ఇంకొంతమంది అయితే ఈ క్రెడిట్ కార్డ్ బిల్స్ని ఎగరేస్తుంటారు కూడా. అయితే మీకు తెలుసా, ఫైనాన్షియల్ వరల్డ్లో ఇలా ఎవ్రీ మంత్ క్రెడిట్ కార్డ్ బిల్స్ని ఎగరేసే వారందరికీ ఒక పేరుంది. వారిని డెడ్ బీట్స్ అంటారు. ఇదేంటి డెడ్ పూల్ లాంటి సూపర్ హీరో పేరు దీనికి పెట్టారనుకుంటున్నారా? అవును, ఇలా డెబ్ట్ ఉండి వాటి బిల్స్ని ఎగరేసే వాళ్ళని డెడ్ బీట్స్ అని పిలుస్తూ ఉంటారట. ఫ్యాక్ట్ నెంబర్ 3, 2015 సంవత్సరంలోని యుఎస్లో జోయల్ బర్గర్ అండ్ యాష్లీ కింగ్ అనబడే ఒక కపుల్ వెడ్డింగ్ని పూర్తిగా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫుడ్ చైన్స్ ఇన్ ద వరల్డ్ అయిన బర్గర్ కింగ్ సంస్థ ఫండింగ్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటో తెలుసా? వారి సర్నేమ్స్ అయిన బర్గర్ మరియు కింగ్ ఈ కంపెనీ నేమ్తో మ్యాచ్ అవ్వడం వల్ల ఇలా చేసిందట. ఫ్యాక్ట్ నెంబర్ 4, సమ్మర్లో చాలామంది కొంత టైం దొరికితే ఏదైనా రిసార్ట్కి వెళ్తారు లేదా స్విమ్మింగ్ పూల్స్కి వెళ్తుంటారు. ఒకవేళ మీరు కూడా ఇలా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు ఆ పూల్లో ఉండగా మీకు ఏదైనా మెటాలిక్ టేస్ట్ తగిలినట్లయితే వెంటనే ఆ పూల్ నుంచి బయటకు వచ్చేయండి. ఎందుకంటే ఈ మెటాలిక్ టేస్ట్కి కారణం ఆ పూల్లో ఎక్కడైనా ఎలక్ట్రిక్ షాట్ ఉండే అవకాశం ఉందట. ఇది మీ ప్రాణాలకి చాలా ప్రమాదకరం. సో వెంటనే బయటకు వచ్చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీకు తెలుసా, ఒక మనిషి బాడీలో దాదాపు 600కు పైగా మజిల్స్ ఉంటాయి. మన బాడీ ఫిజికల్గా చేయగలిగే అన్ని మూమెంట్స్కి ఈ మజిల్సే కారణం. ఒక సాధారణ మనిషి కంటిరెప్ప ఆడించడానికి ఈ 600 మజిల్స్లో 200 మజిల్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే ఒక సాధారణ మనిషి రోజుకి 14,000 సార్లు నుంచి 19,000 సార్లు వరకు ఈ ఐస్ని బ్లింక్ చేస్తుంటాడట. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఈ కాలంలో చాలామంది యంగ్ ఏజ్లోనే హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్ లాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. అయితే హెయిర్ థిన్నింగ్కి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అలోవెరా, 2 టేబుల్ స్పూన్స్ ఆనియన్ జ్యూస్, 3 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ని మీ స్కాల్ప్ మీద రాసుకొని మంచిగా మసాజ్ చేసుకొని హెయిర్ వాష్ చేసుకోండి. ఇలా వీక్లీ 2 టైమ్స్ చేసినట్లయితే మీ హెయిర్ చాలా స్ట్రాంగ్ అవ్వడాన్ని చూస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీకు తెలుసా, మీ బాడీలో నోస్కుండే లెఫ్ట్ నాస్ట్రిల్ అనేది కూల్ అండ్ కామింగ్ ఎఫెక్ట్కి పనిచేస్తుంది అండ్ రైట్ నాస్ట్రిల్ హీట్ని పంపిస్తుంది. ఒకవేళ మీరు కానీ మీ బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ లెఫ్ట్ నాస్ట్రిల్తో బ్రీత్ చేస్తూ కూల్ చేసుకోవచ్చు లేదా ఓన్లీ రైట్ నాస్ట్రిల్తో బ్రీత్ చేస్తూ హీట్ చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 8, రామాయణం అనేది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైనది కాదు. మనిషికి ఎన్నో విలువలు తెలిపిన ఈ రామాయణాన్ని థాయిలాండ్లోని రామకీన్ అని, కంబోడియాలోని రామకీర్తి అని, మలేషియాలోని హికాయత్ సిరి రామ అని, ఇండోనేషియాలోని కాకవిన్ రామాయణ అని, జపాన్లోని హుబూట్ షుషు అని పిలుస్తారు. అంతేకాదు రామాయణాన్ని థాయిలాండ్ దేశం యొక్క నేషనల్ బుక్గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. మీకు తెలుసా, మనుషులు రోజు చేసే పనుల్లో, చూసే వాటిల్లో మరియు వినే సంగతుల్లో 81% మర్చిపోతారట. ఇంకో విషయం ఏంటంటే, దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు విన్న ఈ ఫ్యాక్ట్ కూడా రేపటికి మీరు మర్చిపోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 11, మనలో అందరి దగ్గర చాలానే డ్రెస్సెస్ ఉంటాయి. అయితే ఎవరు కూడా రోజు ఒకే డ్రెస్ని వేసుకోరు. కానీ ఒక స్టడీ ప్రకారం మన వార్డ్రోబ్స్లో ఉండే డ్రెస్సెస్లో 60% డ్రెస్సెస్ని మనం చాలా తక్కువ సార్లు మాత్రమే వేసుకుంటూ ఉంటాం. మనకుండే కొన్ని కంఫర్టబుల్ అండ్ ఫేవరెట్ క్లోతింగ్ని మాత్రమే అరిగిపోయేంత వరకు వేసుకుంటూ ఉంటాం. అది పర్టికులర్ కలర్ అవ్వచ్చు లేదా పర్టికులర్ సైజ్ ఫిట్ అవ్వచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 12, ఇండియాలో ఉండే ఎంప్లాయీస్కి సిక్ లీవ్స్ విషయానికి వస్తే చాలా లిమిటెడ్గా ఉంటాయి. అవి కానీ దాటాయంటే లాస్ ఆఫ్ పే పడాల్సిందే. అయితే మీకు తెలుసా, నెదర్లాండ్స్ కంట్రీలోని ఎవరైనా ఏదైనా డయాగ్నోసిస్కి గురైనట్లయితే వారికి దాదాపు 2 ఇయర్స్ వరకు సిక్ లీవ్లో ఉండగా 70% ఆఫ్ శాలరీని పే చేస్తారట. అవును, డచ్ ఎంప్లాయ్మెంట్ రూల్స్ ప్రకారం కంట్రీలో ఉండే ఎంప్లాయీస్కి చాలా మంచిగా హెల్త్ బెనిఫిట్స్ని కలిగిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13, ఫహద్ ఫాసిల్ ఇండియన్ సినిమాకి మలయాళం ఇండస్ట్రీ అందించిన జెమ్ ఆఫ్ అన్ యాక్టర్. రీసెంట్గా ఆవేశం మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి తన కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఫాఫా పుష్ప 2లో బన్వర్ సింగ్ షికావత్గా మెయిన్ విలన్ రోల్లో కనిపించబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా ఒక చిన్న ఇంటర్వ్యూలో పుష్ప సినిమా వలన తనకు పెద్దగా ఏమీ దక్కింది లేదని, ఇదే విషయాన్ని సుకుమార్కి కూడా తెలిపానని చెప్పాడు. ఒకవేళ పుష్ప 2లో ఇతని క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏమైనా తగ్గించారంటారా? మరి దీనికి సంబంధించిన విషయం ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఆగస్ట్ వరకు వెయిట్ చేసి చూడాల్సిందే. ఫ్యాక్ట్ నెంబర్ 14, మంజుమెల్ బాయ్స్ 2024లో రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్లో మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మంజుమెల్ బాయ్స్ ఒకటి. ఒక ఒరిజినల్ స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేసిన ఈ మూవీ ఏకంగా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని తిరగరాసి మలయాళం ఇండస్ట్రీ హిట్గా మారింది. అయితే మీకు తెలుసా, ఈ సినిమాలోని సుభాష్ ఆ కేవ్లో పడినాక తన బాడీ అంతా డర్ట్తో కవర్ అయిన సీన్స్ని యాక్చువల్గా ఓరియో బిస్కెట్ క్రీమ్ని తన బాడీకి అప్లై చేసి దాన్ని డర్ట్గా చూపించడం జరిగిందట.
దీన్ని ఆ మూవీ డైరెక్టర్ చిదంబరం వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ సీన్ని ఎలా తీశారనుకున్నాం, కానీ ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 15. కొన్ని నదులకి, కాలువలకి లేదా చిన్నపాటి వాటర్ బాడీస్కి వేరే వాటర్ బాడీస్తో ఎలాంటి కనెక్షన్ లేకపోయినా అందులో ఫిషెస్ రావడం, జీవించడం జరుగుతుంది. అయితే దీనికి చాలా కారణాలున్నా అందులో ఒకటి మలాడ్ డక్స్. ఈ మలాడ్ డక్స్ అనేవి వాటి ఫుడ్గా ఫిష్ ఎగ్స్ని తిన్నప్పుడు అందులో కొన్ని ఎగ్స్ వాటి బాడీతో డైజెస్ట్ అవ్వకుండా పాస్ అయ్యి అక్కడ వాటర్లో నిలిచిపోతాయట. అలా పాస్ అయిన ఎగ్స్ కొన్నాళ్ళకి హ్యాచ్ అయ్యి ఫిష్గా అక్కడ అపియర్ అవడం జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 1. అమెరికన్ ప్రెసిడెంట్ని చంపాలని ఎవరైనా ప్లాన్ చేస్తే అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకుండే ఈ సెక్యూరిటీ మెజర్స్ని ముందు మనం దాటాలి. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రావెల్ చేసేది $1.9 మిలియన్ వాల్యూ ఉండే కార్. దీన్ని ది బీస్ట్ అని అంటారు. ఒకవేళ ఎవరైనా రాకెట్ లాంచర్తో రాకెట్ని లాంచ్ చేసినా దీనికి ఏమీ కాదు. ఎందుకంటే ఈ కార్కుండే డోర్స్ 8 ఇంచ్ థిక్నెస్తో బాంబ్ ప్రూఫ్ కవరింగ్ ఉంటుంది. ఒకవేళ AK-47తో ఎనిమీస్ అటాక్ చేద్దాం అనుకున్నా ఈ బుల్లెట్స్ కార్లోకి ఎంటర్ అవ్వవు. ఎందుకంటే అది బుల్లెట్ ప్రూఫ్. ఎవరైనా ముందు నుంచి కానీ లేదా వెనక నుంచి కానీ అటాక్ చేయాలని చూస్తే వాళ్ళ సెక్యూరిటీ ఫోర్స్ 5 నిమిషాల్లోనే వాళ్ళందరినీ మటాష్ చేస్తుంది. ఒకవేళ ఎవరైనా ఏరియల్ అటాక్ అంటే ఏరోప్లేన్స్ లేదా హెలికాప్టర్తో అటాక్ చేద్దాం అనుకుంటే ప్రెసిడెంట్ సెక్యూరిటీ కోసం ఉన్న హెలికాప్టర్స్ యాక్టివేట్ అవుతాయి. అండ్ ఒకవేళ ఎవరైనా మిసైల్తో అటాక్ చేద్దాం అనుకున్నా సరే ఈ కార్ అమర్చిన SCC టెక్నాలజీ మిసైల్ని డిటెక్ట్ చేసి ఇంపాక్ట్ నుంచి సేవ్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. మన ఇండియన్ గవర్నమెంట్ ₹1 సంపాదిస్తే అందులో 15 పైసలు GST కలెక్షన్స్గా వస్తాయి, 14 పైసలు ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్గా వస్తాయి, 13 పైసలు కార్పొరేట్ ట్యాక్స్గా వస్తుంది. సో ట్యాక్స్ పరంగా గవర్నమెంట్కి 53 పైసలు వస్తున్నట్లు. మరి మిగతా 36 పైసలు అప్పుగా తీసుకోవడం వల్ల వస్తున్నాయి. 5 పైసలు అసెట్స్ అమ్మడం ద్వారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా, LICలో కొంత వాటా అమ్మడం వల్ల వస్తున్నాయి. మిగతా 6 పైసలు నాన్ ట్యాక్స్ రెవెన్యూ, అంటే గవర్నమెంట్ ఏదైతే సర్వీసెస్ ఆఫర్ చేస్తుందో వాటి వల్ల వస్తున్నాయి. అదేవిధంగా మన ఇండియన్ గవర్నమెంట్ ₹1 స్పెండ్ చేస్తుంది అనుకోండి, అందులో 20 పైసలు ఇంట్రెస్ట్ కట్టడానికి ఉపయోగిస్తున్నారు, 13 పైసలు గవర్నమెంట్ స్కీమ్స్కి స్పెండ్ చేస్తున్నారు, 16 పైసలు స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వడానికి ఖర్చు పెడుతున్నారు, 10 పైసలు ఫైనాన్స్ కమిషన్ కోసం, 9 పైసలు సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కోసం, మిగతా 9 పైసలు సబ్సిడీస్ కోసం, 8 పైసలు డిఫెన్స్ కోసం, 5 పైసలు పెన్షన్స్ కోసం, మిగతా మిగిలిందంతా గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్కి ఖర్చు చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. వాటర్ బాటిల్స్ మీద ఉండే క్యాప్స్ని బట్టి అందులో వాటర్ ఏ టైపు మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ క్యాప్ బ్లాక్ కలర్లో ఉంటే అది ఆల్కలీన్ వాటర్. ఇందులో pH లెవెల్స్ అనేవి ప్లెయిన్ వాటర్ కన్నా ఎక్కువ ఉంటాయి. ఇది మన బ్లడ్ స్ట్రీమ్లో యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేస్తుంది అండ్ కొందరు రీసెర్చర్స్ ప్రకారం క్యాన్సర్ మరియు హార్ట్ డిజీజెస్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. బ్లూ కలర్ ఉంటే అది స్ప్రింగ్ వాటర్, అంటే ఇది అండర్ గ్రౌండ్ సోర్స్ నుంచి వస్తుంది. వైట్ కలర్ ఉంటే అది ప్రాసెస్డ్ వాటర్, ఇది కంటామినెంట్స్ మరియు ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయబడిన ప్రాసెస్డ్ వాటర్. గ్రీన్ కలర్ క్యాప్ ఉంటే అది ఫ్లేవర్డ్ వాటర్. సో ఈసారి వాటర్ కొనుక్కునేటప్పుడు ఈ క్యాప్ కలర్ని బట్టి వాటర్ కొనుక్కోండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. 25 సంవత్సరాల వయసున్న వ్యక్తి నెలకి ₹50,000 సంపాదించడానికి నానా సంకలు నాకుతుంటే 5 నెలల వయసున్న పిల్లాడు 4.2 కోట్లు సంపాదిస్తున్నాడు. ఇంతకీ వీడెవడరా బాబు అని అనుకుంటున్నారా? హీ ఈజ్ నన్ అదర్ దెన్ నారాయణ మూర్తి గ్రాండ్ సన్. అవును, మీరు విన్నది నిజమే. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మనవడి వయసు కేవలం 5 నెలలు మాత్రమే, కానీ అతని పేరు మీద ఉన్న షేర్స్కి తనకు సంవత్సరానికి 4.2 కోట్లు డివిడెండ్ వచ్చింది. పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టడం అంటే బహుశా ఇదేనేమో. ఫ్యాక్ట్ నెంబర్ 5. మన ఇండియాలో ఉన్న రిచెస్ట్ టెంపుల్స్ అనగానే మనకు గుర్తు వచ్చే పేర్లు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ 2 పేర్లు లిస్టులో ఖచ్చితంగా ఉంటాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం 18,800 కోట్ల క్యాష్ రిజర్వ్స్తో తిరుమల తిరుపతి దేవస్థానం రిచెస్ట్ హిందూ టెంపుల్గా ప్లేస్ దక్కించుకుంది. సుమారుగా రోజుకి 50,000 నుంచి 10,000 మంది మన వెంకన్న స్వామిని దర్శించుకుంటున్నారు. అండ్ భక్తుల్లో చాలా మంది గోల్డ్, సిల్వర్, డైమండ్తో పాటు క్యాష్ను కూడా సమర్పించుకుంటారు. అంతేకాకుండా తిరుమల దేవస్థానం మేనేజర్ చెప్పిన దాని ప్రకారం ఇప్పటి వరకు సుమారుగా 11,329 కేజీల గోల్డ్ డిపాజిట్స్ని వివిధ బ్యాంకుల్లో వివిధ స్కీమ్స్లో డిపాజిట్ చేసినట్లు తెలియజేశారు. ఇందులో సుమారుగా 4,000 కేజీల గోల్డ్ ఈ 3 సంవత్సరాల్లోనే వచ్చిందట. ఫ్యాక్ట్ నెంబర్ 6. మన చిన్నప్పుడు అసలు ఫ్రిడ్జ్లో వాటర్ తాగడం అనేది చాలా రేర్. ఎవరో డబ్బున్న వాళ్ళ ఇంట్లో తప్ప మిగతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంట్లో ఫ్రిడ్జ్ అనేది ఉండేది కాదు. మరి మనకు ఆ కాలంలో ఫ్రిడ్జ్ అంటే మట్టి కుండలో వాటరే. ఈ రోజుల్లో ఏమో తెలియదు, కానీ ఒకప్పుడు మాత్రం ప్రతి ఇంట్లో ఒక మట్టి కుండ ఖచ్చితంగా ఉండేది. అయితే మట్టి కుండలో వాటర్ తాగడం వల్ల బెనిఫిట్స్ ఏంటో మీకు తెలుసా? ముందుగా ఆల్కలీన్ ప్రాపర్టీస్ వస్తాయి అండ్ pH లెవెల్స్ని బ్యాలెన్స్ చేసి వాటర్లో ఎసిడిటీని న్యూట్రలైజ్ చేస్తుంది. దీనివల్ల డైజెషన్ మరియు మెటబాలిజం మెరుగవుతుంది మరియు ఎండ దెబ్బ నుంచి కాపాడుతుంది. ఫ్రిడ్జ్లో వాటర్ మన గొంతుని పాడు చేస్తుంది, బట్ కుండలో వాటర్ అలా చేయదు. దీనివల్ల మన గొంతుకి ఎటువంటి ప్రాబ్లం రాదు. దీన్ని తయారు చేసినప్పుడు యూజ్ చేసిన క్లేలో మినరల్స్ మరియు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉండడం వలన మన బాడీ రీఎనర్జైజ్ అవుతుంది.
ఫ్యాక్ట్ నెంబర్ 7. కొన్ని రోజుల్లోనే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి మరియు వివిధ పార్టీలు జోరుగా ప్రచారం మొదలుపెట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా దాఖలు చేసిన నామినేషన్ పేపర్స్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల వివరాలు మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారే రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా. అయితే గడిచిన 5 ఏళ్లలో జగన్ గారి ఆస్తులు సుమారుగా 41%కి పైగా పెరిగాయి. 2018-19 సంవత్సరాల మధ్యకాలంలో 375 కోట్లు కాగా ప్రజెంట్ దాఖలు చేసిన నామినేషన్ పేపర్స్లో ఆస్తుల వివరాలు 529.5 కోట్లుగా మెన్షన్ చేశారు. మేజర్గా జగన్ గారి ఆస్తులు షేర్స్ రూపంలో ఉన్నాయి. మేజర్ షేర్స్ అన్ని భారతీ సిమెంట్, సరస్వతి సిమెంట్ అండ్ సందూర్ పవర్ లిమిటెడ్ కంపెనీల్లో ఉన్నాయి. ఇవే కాకుండా గోల్డ్ జ్యువెలరీ, డైమండ్స్ రూపంలో మరో 5.3 కోట్లు ఉండడం విశేషం. వీటితో పాటుగా భారతీ గారి పేరు మీద 176 కోట్లున్నాయి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 గాను జగన్ గారి ఆదాయం 57 కోట్ల పైనే. ఈ డీటెయిల్స్ అన్ని పేపర్స్ లో మెన్షన్ చేశారు. అయితే మన ఇండియాలోని రిచెస్ట్ సీఎం జాబితాలో జగన్ గారు ఫస్ట్ ప్లేస్ లో ఉంటే అతని తర్వాత స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం ప్రేమ్ ఖండు ఉన్నారు. 3వ స్థానంలో నవీన్ పట్నాయక్ ఉన్నారు. పూరెస్ట్ సీఎం జాబితాలో మమతా బెనర్జీ కేవలం 15 లక్షల ఆస్తితో ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఈ ఫోటోలో మీరు చూస్తున్న వ్యక్తి పేరు సంతోష్ యాదవ్. ఇతను మన మాజీ ఇండియన్ క్రికెటర్. 1995 మరియు 2007 మధ్యకాలంలో హైదరాబాద్ క్రికెట్ టీంకి సుమారుగా 10కి పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడాడు. మరియు ఇండియా అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్లో హర్భజన్ సింగ్ మరియు యువరాజ్ సింగ్తో పాటు వరల్డ్ కప్ ఆడాడు. నెక్స్ట్ ఇండియన్ క్రికెట్ టీంలో సంతోష్ ఒక సెన్సేషనల్ ప్లేయర్ అవుతాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఇతని జీవితం వేరే మలుపు తీసుకుంది. కనీసం క్రికెట్ పిచ్ మీద సరిగ్గా నిలకడగా నడవలేకపోతున్నాడు. ఒకప్పుడు యువరాజ్ సింగ్ అంత ప్లేయర్ అవుతాడనుకున్న సంతోష్ ఇప్పుడు ఒక ఆల్కహాల్ ఎడిక్ట్ గా తన జీవితాన్ని నడుపుతున్నాడు. ఆల్కహాల్ కి ఎడిక్ట్ అయి తన హెల్త్ మొత్తాన్ని పాడు చేసుకున్నాడు. ఇప్పటికీ హైదరాబాద్ క్రికెట్ అకాడమీలో సంతోష్ యాదవ్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఇంటర్నేషనల్ పిచ్చెస్ మీద సెంచరీస్ కొడతాడనుకున్న సంతోష్ గల్లీ మ్యాచెస్ మరియు తాగుడుకి బానిసగా మారి తన జీవితం మొత్తాన్ని పాడు చేసుకున్నాడు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎప్పటికీ యువరాజ్ సింగ్ హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి సంతోష్ యాదవ్ని కలిసి డబ్బులు ఇస్తుంటాడట. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం జనరల్గా భోజనాలకు కానీ లేదా ఏదైనా పెళ్లికి వెళ్ళినప్పుడు కానీ ప్లాస్టిక్ ప్లేట్స్లో భోజనం చేస్తూ ఉంటాం కదా. యాక్చువల్గా ఈ ప్లేట్స్లో భోజనం చేయడం చాలా ప్రమాదకరమట. ఎందుకంటే ఈ ప్లేట్స్ మీద ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. దీన్ని PFS లేదా పాలీఫ్లూరో ఆల్కైల్తో తయారు చేస్తారు. దీనివల్ల పేపర్ ప్లేట్స్కి వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది మరియు వేడి ఫుడ్ వేసినప్పుడు కూడా హీట్ రెసిస్టెన్స్ వస్తుంది. ఈ PFS అనేవి ఫరెవర్ కెమికల్స్. ఇవి ఫుడ్ ద్వారా మన బాడీలోకి ప్రవేశించి ఇమ్యూనిటీని పాడు చేయడంతో పాటు క్యాన్సర్ రిస్క్ కూడా పెంచుతుంది. కాబట్టి ఈసారి ఎప్పుడైనా ఈ ప్లాస్టిక్ ప్లేట్స్లో భోజనం చేసేటప్పుడు కాస్త ఆలోచన చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనలో చాలా మందికి ఉన్న కామన్ డౌట్ IPLలో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందా? ఎందుకంటే మన రీసెంట్గా టాస్ విషయంలో RCBకి చేసిన అన్యాయం గురించి ఫార్ డూప్లెసిస్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఇంటర్నెట్లో బాగా ట్రెండ్ అయింది. మరియు విరాట్ కోహ్లీ నో బాల్కి అవుట్ ఇచ్చారని ట్రెండ్ అవుతుంది కదా. బహుశా ఈ ఫిక్సింగ్ వల్లే RCB ఇప్పటి వరకు ఒక్క కప్ కూడా గెలవలేదా అని చాలామంది అనుకుంటున్నారు. మరి ముఖేష్ అంబానీ టీం అయిన ముంబై ఇండియన్స్కి రిచెస్ట్ టీం కాబట్టి ఇప్పటికి 5 టైటిల్స్ వచ్చాయని చిన్న డిస్కషన్ జరుగుతుంది కదా. అయితే IPLలో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందా, మొత్తం స్క్రిప్టెడా కాదనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. IPL అనేది క్రికెట్ ఫ్యాన్స్కి ఒక స్పోర్టింగ్ ఈవెంట్ అవ్వచ్చు, కానీ బిజినెస్ మెన్స్కి మాత్రం ఇది ఒక బిజినెస్ యాక్టివిటీ. ఎక్కడైతే బిజినెస్ యాక్టివిటీ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా కరప్షన్ ఉంటుంది. ముందుగా ఫిక్సింగ్ 2 టైప్స్. ఒకటి మ్యాచ్ ఫిక్సింగ్, 2 స్పాట్ ఫిక్సింగ్. మ్యాచ్ ఫిక్సింగ్ అంటే టీంలో ఉన్న అందరు ప్లేయర్స్ని ఫిక్స్ చేసి ముందుగానే ఏ టీం గెలవాలి, ఏ టీం ఓడిపోవాలో డిసైడ్ చేస్తారు. ఇది చాలా డిఫికల్ట్ టాస్క్. నెంబర్ 2 స్పాట్ ఫిక్సింగ్. ఇది ప్రతి బాల్కి జరిగే యాక్టివిటీ. టాస్ దగ్గర నుంచి ప్రతిదీ ఈ స్పాట్ ఫిక్సింగ్లో బుకీస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ IPLలో అసలు ఫిక్సింగ్ జరగదు అని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే CSK మరియు రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ని 2015 నుంచి 2017 ఈ 2 సంవత్సరాలు స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ మరియు గ్యాంబ్లింగ్ ఆరోపణల మీద బ్యాన్ చేయడం జరిగింది. అలా అని మొత్తం టోర్నమెంట్ అంతా ఫిక్స్ చేయడం జరగని పని. ప్లేయర్స్ చాలా ఎఫర్ట్స్ మరియు హార్డ్ వర్క్ కూడా IPLలో ఉంటుంది. కానీ IPLలో కొన్నిసార్లు స్పాట్ ఫిక్సింగ్ జరిగిందనేది వాస్తవం. మరి మీరేమనుకుంటున్నారు? IPLలో ఫిక్సింగ్ జరిగిందా లేదా అనేది మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం Facebook, Instagram, Twitter మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 1. 2005 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాకు చెందిన మ్యారియస్ ఎల్స్ అనబడే ఒక వ్యక్తి ఒక బేబీ హిప్పోని ఒక రివర్ నుంచి కష్టపడి రెస్క్యూ చేసి బ్రతికిచ్చాడు. అయితే ఇన్సిడెంట్ అయిన 6 years తర్వాత ఆ బేబీ హిప్పో మరియు ఇతని మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని అతను అనుకున్నాడు.
కానీ కొన్ని రోజులకి అతన్ని అదే రివర్లోకి లాగేసి తినేయడం జరిగింది. ఎంత కష్టపడి రెస్క్యూ చేసినా మనిషే, మృగం మృగమే. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీకు తెలుసా, హిస్టరీ ప్రకారం ఈ ప్రపంచంలో జీవం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు 117 బిలియన్ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ హ్యూమన్ స్పీసీస్ పుట్టడం జరిగిందట. ఈ టోటల్ నెంబర్తో పోలిస్తే ప్రస్తుతం జీవిస్తున్న వారు కేవలం 7% మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనకు చాలా మూవీస్లో పిరానాస్ని ఒక స్కావెంజర్ యానిమల్లా చూపిస్తారు. అయితే వాస్తవానికి ఇవి వాటి మట్టుకు బతికే పీస్ఫుల్ ఫిష్ అనట. అయితే వీటికి ఈ ఫియర్స్ రెప్యుటేషన్ రావడానికి కారణం 1913లో యుఎస్ ప్రెసిడెంట్ అయిన థియాడోర్ రూజ్వెల్ట్ అమెజాన్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ లోకల్స్ ఈ పిరానాస్ని చాలా రోజులు ఏమీ పెట్టకుండా స్టార్ చేపించి ఇతనికి చూపించడం కోసం ఒకేసారి ఆకలితో ఉన్న పిరానాకి ఒక కౌని వేశారట. అప్పటి నుంచి ఈ పిరానాస్కి స్కావెంజర్ యానిమల్స్గా రెప్యుటేషన్ రావడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇజ్రాయెల్లోని చాలా ప్లేసెస్లో ల్యాండ్ అంత ఎక్కువగా ఉండకపోవడంతో అక్కడి వారు కొత్తగా ఇలా వర్టికల్ ఫార్మింగ్ని మొదలు పెట్టడం జరిగిందట. ఈ వర్టికల్ ఫార్మింగ్ సిస్టమ్ని ఎక్కువగా ల్యాండ్ లేని ప్రదేశాల్లో ఉపయోగిస్తూ వాల్స్ మీద కల్టివేట్ చేస్తుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఎక్కువ చెట్లుండే ప్రదేశంలోని చుట్టుపక్కల ఉండే చెట్ల కన్నా ఒక చెట్టు యొక్క లీవ్స్ డార్క్గా కనిపిస్తే చాలా థియరీస్ ప్రకారం ఈ చెట్టు కింద ఏదైనా బాడీని కప్పిపెట్టి ఉండొచ్చని అంటున్నారు. దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏం లేదు, జస్ట్ ఇదొక థియరీ మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ ప్రపంచం నుండే అన్ని కంట్రీస్లో వేరే నేబరింగ్ కంట్రీకి చాలా దూరంగా ఉన్న దేశం ఏంటో తెలుసా? అదే న్యూజిలాండ్. ఈ న్యూజిలాండ్ దేశం దాని నియరెస్ట్ అండ్ నేబరింగ్ కంట్రీ అయిన ఆస్ట్రేలియాకి దాదాపు 2500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇంట్లో పెంచే మొక్కలకు చాలామంది నార్మల్ వాటర్ లేదా ట్యాప్ వాటర్ని యూజ్ చేస్తుంటారు. అయితే మీకు తెలుసా, ఇలా నార్మల్ వాటర్ లేదా ట్యాప్ వాటర్ కంటే స్పార్క్లింగ్ లేదా కార్బోనేటెడ్ వాటర్ యూజ్ చేయడం వలన మీ ప్లాంట్స్ గ్రోత్ బూస్ట్ అయ్యి ఆ మొక్కలు ఇంకా గ్రీనర్గా కనిపిస్తాయట. దీన్ని 2002లో కొలరాడో యూనివర్సిటీలో చేసిన ఒక స్టడీ ప్రకారం నిరూపించడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీలో చాలా మందికి నెట్ఫ్లిక్స్ అండ్ చిల్ అని తెలుసు, కానీ నెట్ఫ్లిక్స్ చీటింగ్ కోసం తెలుసా? ఈ నెట్ఫ్లిక్స్ చీటింగ్ అనేది రిలేషన్స్లోని ఒక కొత్త పదం. అంటే కపుల్స్ ఇద్దరు కలిసి చూద్దాం అనుకునే చాలా షోస్ని ఒకరు లేకుండా ఇంకొకరు సపరేట్గా చూసేదాన్నే ఈ నెట్ఫ్లిక్స్ చీటింగ్ అని అంటారట. ఒక స్టడీ ప్రకారం 46% కపుల్స్ ఈ నెట్ఫ్లిక్స్ చీటింగ్ని అడ్మిట్ చేశారట. ఫ్యాక్ట్ నెంబర్ 9. చాలామంది లైఫ్లో చేయాలనుకునే బకెట్ లిస్ట్లో హెలికాప్టర్ రైడ్, కేదార్నాథ్ ట్రిప్, ఈఫిల్ టవర్ ఇలా చాలా కామన్ థింగ్స్ ఉంటాయి. కానీ జైలుకి వెళ్ళాలని ఎవరికైనా ఉంటుందా? ఈ స్క్రీన్ మీద కనబడే ఆమెకి ఉందట. అవును, 2017లో యానీ అనబడే 99 సంవత్సరాల ఓల్డ్ ఉమెన్ని పోలీసులు కేవలం ఆమె బకెట్ లిస్ట్లో ఉన్న డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి వియర్డ్ డ్రీమ్స్ ఏమైనా మీ బకెట్ లిస్ట్లో ఉంటే వాటిని వీడియో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. జాపనీస్ మ్యారేజ్ లాస్ ప్రకారం మ్యారీడ్ కపుల్స్ ఇద్దరికి సేమ్ సర్నేమ్ ఉండడం అనేది మ్యాండేటరీ. ఈ రూల్ ప్రకారం చూస్తే ఒక అంచనా ప్రకారం 2531 సంవత్సరానికి జపాన్లో టోటల్ పాపులేషన్ యొక్క సర్నేమ్స్ సాటో అనే ఉండొచ్చట. ఫ్యాక్ట్ నెంబర్ 11. మనం వేర్వుల్స్ కోసం వినుంటాం లేదా డైర్వుల్స్ కోసం వినుంటాం. అయితే మీరు ఎవరైనా సీవుల్స్ కోసం విన్నారా? అవును, సీవిల్స్ అనేవి బ్రిటిష్ కొలంబియాకి చెందినవట. వీటిలో విశేషం ఏంటంటే వీటి ఫుడ్ 90% వరకు సీ నుంచే రాబట్టడం జరుగుతుంది. అంతేకాదు ఇవి పూర్తిగా సీ మీదనే ఆధారపడడం వలన ఇవి కొన్ని గంటల పాటు ఈజీగా స్విమ్ చేయగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 12. మీకు తెలుసా, ఈ ప్రపంచంలో మనుషులు తినే ఫుడ్స్లో 75% ఫుడ్ అనేది 12 టైప్ ఆఫ్ ప్లాంట్స్ నుంచి మరియు 5 యానిమల్ స్పీసీస్ నుంచే వస్తాయట. ఈ ప్లాంట్స్ వీట్, రైస్, కార్న్, షుగర్ కేన్, సోయ్, పొటాటో, పాల్మోయిల్, కసావా, సోర్గమ్, మిల్లెట్, గ్రౌండ్నట్స్ మరియు స్వీట్ పొటాటోస్. అయితే యానిమల్ స్పీసీస్ ఏమో చికెన్, బఫెలో, క్యాటిల్, పిగ్ మరియు గోట్ అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 13. 2024 T20 వరల్డ్ కప్ అనేది యుఎస్ మరియు కరీబియన్లో జరగబోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మీకు తెలుసా, ఈ వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ న్యూయార్క్లో ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్న స్టేడియంలో జరగబోతుంది. అయితే దీనికోసం అక్కడ పిచ్ రెడీ చేయకుండా డైరెక్ట్గా ఆస్ట్రేలియా తయారు చేసిన పిచ్ని ఇంపోర్ట్ చేస్తున్నారట. 14,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి అడిలైడ్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం విశేషం. ఈ వెన్యూస్లో పిచ్ని ప్లాన్ చేయడం కోసం దాదాపు 12 గంటలు పట్టిందట. అసలే ఈ ఐపీఎల్లో ఆస్ట్రేలియన్స్ ఫామ్ చూస్తుంటే భయం వేస్తుంది. అందులో మళ్ళీ ఆస్ట్రేలియన్ పిచ్చెస్ అంటున్నారు. మరి ఎలా ఉండబోతుందో వెయిట్ చేసి చూడాల్సిందే. ఫ్యాక్ట్ నెంబర్ 14. పుష్ప 2 అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియన్ మూవీ. ఈ సీక్వెల్కి నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్ ఇంత అంత కాదు. అయితే మీకు తెలుసా, ఇప్పటికొచ్చి ఈ పుష్ప 2 యొక్క డిజిటల్ రైట్స్ అండ్ మ్యూజిక్ రైట్స్కే దాదాపు 510 కోట్లు బిజినెస్ అయిందట. ఇలా చూస్తే నార్త్ అండ్ సౌత్ థియేట్రికల్ బిజినెస్ కలిపి ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయబోతుంది అనుకుంటున్నారు? సరదాగా మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. నేనైతే ఈజీగా 1000 crores మార్క్ దాటేస్తుందని అనుకుంటున్నాను.
ఫ్యాక్ట్ నెంబర్ 15. చాలా మంది పెద్దవాళ్ళు నవ్వితే ఆరోగ్యానికి మంచిదంటారు, కానీ ఏడిస్తే కూడా ఆరోగ్యానికి మంచిని ఎవరు చెప్పలేదు కదా. అయితే మెడికల్ సైన్స్ ప్రకారం ఏడిచినా కూడా ఆరోగ్యానికి మంచిదేనట. ఏడిస్తే వచ్చే టీయర్స్ వలన బాడీలో ఉండే అన్వాంటెడ్ బ్యాక్టీరియా అనేది బయటకు వచ్చేసి క్లీన్ అవుతుందట. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీరు ఇక్కడ చూస్తున్న ఆవు ప్రపంచంలోనే అత్యంత చిన్న ఆవు. ఈ రేర్ బ్రీడ్ క్యాటిల్ ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్ చిత్తూరుకు చెందిన పుంగనూరు అనే గ్రామానికి చెందినవి. వీటి సైజ్ చూసి వీటిని తక్కువ అంచనా వేయకండి, ఎందుకంటే దీని పాలు అత్యంత చిక్కగా ఉంటాయి. ఇవి చూడడానికి ఎంత క్యూట్గా మరియు ఎంత చిన్నగా అనిపిస్తున్నాయో వీటిని మెయింటైన్ చేయడం కూడా అంతే సులువు. వీటి హైట్ సుమారుగా 2 నుంచి 3 అడుగులు ఉంటుంది. వీటి పాలల్లో సాధారణ ఆవులతో పోలిస్తే డబుల్ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, మరియు ఇవి రోజుకి 2 నుంచి 3 లీటర్ల పాలని ఇస్తుంటాయి. అంతేకాదు ఇవి చుట్టుపక్కలుండే డెక్కన్ క్లైమాటిక్ కండిషన్స్ని బాగా అడాప్ట్ చేసుకోవడం వల్ల అంత త్వరగా అనారోగ్యానికి గురవ్వవు. వీటి ఖరీదు సుమారుగా 3 నుంచి 6 లక్షల మధ్యలో ఉంటుంది. అండ్ ఇవి ఏమాత్రం జెనెటికలీ మోడిఫైడ్ కాదు. వీటిని మీరు అపార్ట్మెంట్స్లో కూడా పెంచుకోవచ్చు, ఎందుకంటే ఇవి చాలా జెంటిల్ మరియు ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటాయి. ఈ పుంగనూరుకు చెందిన ఆవులు మన కల్చర్లో ఎంతో ముఖ్యమైనవి, కానీ వీటి యొక్క పాపులేషన్ కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది. సో అర్జెంట్గా వీటి కోసం అవేర్నెస్ అందరికీ తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మోడర్న్ జమానాలో ప్రాసెస్డ్ ఫుడ్ అత్యంత ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు. వీటి వల్ల అనేక అనారోగ్యాలు మనల్ని వెంటాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకవేళ మీరు కానీ ఈ 7 ఫుడ్ ఐటమ్స్ని మీ ఇంట్లోకి తెచ్చుకున్నట్లయితే మీరు చాలా త్వరగా అనారోగ్యానికి గురవడం ఖాయం. మరి ఆ 7 ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దామా. నెంబర్ 1 రస్క్, నెంబర్ 2 ఇన్స్టెంట్ నూడిల్స్, నెంబర్ 3 చూయింగ్ గమ్స్, నెంబర్ 4 మనం తరచుగా కన్జ్యూమ్ చేసే ఫ్రూట్ జ్యూసెస్ లేదా సాఫ్ట్ డ్రింక్స్, నెంబర్ 5 కెచప్స్, నెంబర్ 6 బిస్కెట్స్, నెంబర్ 7 కార్న్ఫ్లేక్స్ లేదా చాకోస్. దీని వెనుకున్న రీజన్ ఏంటో తెలుసా? ఇవి అల్ట్రా ప్రాసెస్డ్ మరియు ఇందులో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అంతేకాదు వీటిలో టేస్ట్ ఎన్హాన్స్మెంట్ చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ని కూడా ఎక్కువగా వాడతారు. ఎక్కువ కాలం స్టోర్ అయ్యేలా ప్రిజర్వేటివ్స్ని యూజ్ చేస్తారు. అండ్ న్యూట్రిషన్ వాల్యూ విషయానికి వస్తే 0 న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది. ఇది మన హెల్త్ మీద చాలా తీవ్రమైన ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అర్జెంట్గా ఈ వీడియోని అందరికీ షేర్ చేసి వాళ్ళ హెల్త్ని కాపాడండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మన హోమ్ టీమ్ SRHని ఫైనల్ వరకు తీసుకొచ్చిన వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. తన లీడర్షిప్ క్వాలిటీస్తో లాస్ట్ ఇయర్ అండర్డాగ్గా ఉన్న టీంని ఈ ఇయర్ IPL 2024లో ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసి ఫైనల్స్కి చేరుకొని రన్నర్అప్గా నిలిచిందంటే పూర్తి క్రెడిట్ ప్యాట్ కమిన్స్కే దక్కుతుంది. అయితే మీరు చాలామందికి తెలియని విషయం ఏంటంటే తన రైట్ హ్యాండ్ బౌలింగ్ ఫింగర్స్లో మిడిల్ ఫింగర్ టాప్ కట్ అయింది. తనకు సుమారుగా 4 సంవత్సరాల వయసున్నప్పుడు తన మిడిల్ ఫింగర్లో టాప్ పార్ట్ కోల్పోయాడు. ఇంటి దగ్గరైన చిన్న యాక్సిడెంట్లో తాను ఈ పార్ట్ కోల్పోవడం జరిగింది. అయితే ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటే తన సిబ్లింగ్స్కి లాలీపాప్స్ పంచుతున్నప్పుడు తన సిస్టర్కి లాలీపాప్ ఇద్దామని డోర్ ఓపెన్ చేయగానే అన్ఎక్స్పెక్టెడ్గా డోర్ వేసింది. దాంతో ప్యాట్ కమిన్స్ ఫింగర్ ఆ డోర్ చివరన ఇరుక్కుపోయి టాప్ పార్ట్ కట్ అయింది. అలా తన బౌలింగ్ ఫింగర్స్లో చిన్న పార్ట్ కట్ అయినప్పటికీ తను ఇంటర్నేషనల్ బౌలర్స్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బౌలర్గా నిలవడం నిజంగానే గ్రేట్ అని చెప్పాలి. ఫ్యాక్ట్ నెంబర్ 4. విరాట్ కోహ్లీ తనకు ఫిట్నెస్ ఏంటో సపరేట్గా చెప్పాల్సిన నెసెసిటీ లేదు. తన హెల్త్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటాడో తను క్రికెట్ ఫీల్డ్ మీద ఉన్నప్పుడు మనం విట్నెస్ చేయొచ్చు. అలాంటి కంప్లీట్ డెడికేషన్ ఉన్న ప్లేయర్ ది క్రికెటింగ్ లెజెండ్ విరాట్ కోహ్లీ. అయితే మీకు తెలుసా విరాట్ కోహ్లీ 100 ఇయర్స్ కన్నా ఎక్కువ బ్రతకబోతున్నాడట. అవును, మీరు విన్నది నిజమే. ఇది నేను చెప్తున్న మాట కాదు. రాబర్ట్ క్యారిసన్ చేసిన సర్వేలో తెలిసిన విషయం ఏంటంటే పాకిస్తాన్లోని హూన్జా వ్యాలీ అనే ప్లేస్ ఒకటి ఉంది. అక్కడ నివసించే వాళ్ళ యావరేజ్ లైఫ్ స్పాన్ 100 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. అంతేకాదు అక్కడ నివసించే వాళ్ళు ఎవరికి కూడా స్టమక్ కల్చర్ కానీ, అపెండిక్స్ కానీ లేదా క్యాన్సర్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ కనిపించలేదు. సో దీని వెనుకున్న రీజన్ ఏంటా అని రీసెర్చర్స్ అందరూ కనిపెట్టగా వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ డైట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ లేదా లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ నార్మల్ పీపుల్కి సిమిలర్గానే ఉన్నాయి. పెద్దగా ఏమీ డిఫరెన్స్ కనిపించలేదు. బట్ వాళ్ళలో ఉండే డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు డ్రింక్ చేస్తున్న వాటర్. ఇదొక గ్లేషియర్ నుంచి వస్తున్న ఆల్కలీన్ వాటర్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ విరాట్ కోహ్లీ కూడా ఇదే గ్లేషియర్ వాటర్ తాగుతున్నాడు. సో టెక్నికలీ విరాట్ కోహ్లీ కూడా మోర్ దెన్ 100 ఇయర్స్ బతికే ఛాన్సెస్ ఉన్నాయి. జనరల్గా మనందరం డైట్, ఎక్సర్సైజ్, స్లీప్, స్ట్రెస్ ఇవన్నీ ఫిట్నెస్ ఫ్యాక్టర్స్ అనుకుంటాం. బట్ వాటితో పాటు మనం తాగుతున్న వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్ట్ నెంబర్ 5. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన హీరామండి సోషల్ మీడియాలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ అతిథి రాయ్ చేసిన గజగామిని వాక్ రీల్ అయితే తెగ ట్రెండింగ్ అవుతుంది. అయితే సంజయ్ లీలా బన్సాలి డైరెక్ట్ చేసిన ఈ హిస్టారికల్ డ్రామాలో నటించిన స్టార్ క్యాస్ట్ తాలూకా రెమ్యూనరేషన్ ఏంటో మీకు తెలుసా? నెంబర్ 1 మనీషా కొయిరాలా 1 crore, నెంబర్ 2 అతిథి రావ్ హైదరి 1 to 1.5 crores, నెంబర్ 3 సోనాక్షి సిన్హా 2 crores, నెంబర్ 4 రిచా చడ్డా 1 crore,
నెంబర్ 5 ఫర్దీన్ ఖాన్ 75 lakhs. నెంబర్ 6 షర్మిన్ సెహగల్ 30 lakhs. నెంబర్ 7 సంజీదా షేక్ 40 lakhs. అండ్ ఈ వెబ్ సిరీస్ కోసం వేసిన లావిష్ సెట్స్ కానీ లేదా దాని వెనుకున్న ఆర్కిటెక్చరల్ డీటెయిలింగ్ కోసం కానీ ఇలా అన్నీ కలుపుకొని ఈ వెబ్ సిరీస్ బడ్జెట్ సుమారుగా 200 కోట్ల వరకు ఖర్చు అయిందట. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీలో చాలామందికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు జుడియో. ఇది టాటా గ్రూప్కి చెందినని మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. టాటా గ్రూప్కి చెందిన జుడియో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ప్రతి నిమిషానికి 90 టీషర్ట్స్ని అమ్మింది అండ్ ప్రతి గంటకి 20 డెనిమ్స్ని సేల్ చేసింది. అంతేకాకుండా 45కి పైగా కొత్త సిటీస్లో దాని షోరూమ్స్ని ఓపెన్ చేసింది మరియు 48కి పైగా సిటీస్లో ఆల్రెడీ ఒక షోరూమ్ ఉన్నా సరే రెండో షోరూమ్ని ఓపెన్ చేసింది. ఇలా ఇప్పటి వరకు మొత్తం 545 షోరూమ్స్ని ఓపెన్ చేయడం విశేషం. అంతేకాకుండా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 192 కోట్ల ఇన్కమ్తో ఒక సక్సెస్ఫుల్ బిజినెస్గా జుడియో టర్న్అవుట్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 7, జపాన్ ఎప్పుడు కూడా టెక్నాలజీ పరంగా చాలా అప్గ్రేడెడ్గా ఉంటుంది. ఈ విషయం మనలో చాలామందికి తెలిసిందే. అయితే రీసెంట్గా జపాన్ 6Gని లాంచ్ అయిపోతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రోటోటైప్ని టెస్ట్ చేశారు అండ్ దీని స్పీడ్ 5G కన్నా 20 times ఎక్కువ ఉండబోతుందట. అండ్ ఈ 6G డివైస్ ఏదైతే ఉందో అది 300 feet వరకు ఏరియాని కవర్ చేయబోతుందట. సో మనం త్వరలోనే 6G స్పీడ్తో ఇంటర్నెట్ని యాక్సెస్ చేయబోతున్నాం. బట్ దీనివల్ల ఎన్విరాన్మెంటల్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుందో వెయిట్ చేసి చూడాల్సిందే. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఈ మధ్యకాలంలో యాక్టర్స్ అందరూ సినిమాల మీద కన్నా ఓటీటీల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అయితే ఈ ఓటీటీల్లో యాక్ట్ చేస్తున్నందుకు కొందరు స్టార్స్ అయితే మూవీస్ కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. అయితే రీసెంట్ టైమ్స్లో ఓటీటీలో హైయెస్ట్ పేడ్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. సీక్రెట్ గేమ్స్లో యాక్ట్ చేసిన నవాజుద్దీన్ సిద్దికీ కానీ లేదా సైఫ్ అలీ ఖాన్ కానీ లేదా హీరామండి క్యాస్ట్ ఇలా ఎవరైనా సరే వాళ్ళ పర్ఫార్మెన్స్తో దుమ్ము లేపారని చెప్పాలి. కానీ మన బాలీవుడ్ యాక్టర్స్లో ఒకరు ఓటీటీకి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. ఎందుకంటే ఈ రెమ్యూనరేషన్ ఒక కమర్షియల్ ఫిల్మ్ బడ్జెట్ కన్నా చాలా ఎక్కువ. అవును, మీరు విన్నది నిజమే. ప్రియాంక చోప్రా సిటడెల్ అనే వెబ్ సిరీస్కి దాదాపు 250 కోట్ల రెమ్యూనరేషన్గా తీసుకుంటున్నారట. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రాబర్ట్ పెరీరా. ఇతనిలో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇతను మంచినీళ్ళకు బదులుగా కోకోకోలా మాత్రమే తాగుతాడు. అవును, గత 50 సంవత్సరాలుగా ఇతను మంచినీళ్ళని తాగడం మానేశాడు అండ్ దానికి బదులుగా కోకోకోలా మాత్రమే తాగుతున్నాడు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కోకోకోలా మాత్రమే తాగుతూ దానికి బాగా ఎడిక్ట్ అయిపోయాడు. ఈ వ్యసనం ఇతని హెల్త్ మీద చాలా ప్రభావం చూపించింది. అయినప్పటికీ దీని నుంచి బయటికి రాలేకపోతున్నారు. డయాబెటీస్తో పాటు హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది అండ్ 6 stunts కూడా వేశారు. బట్ అయినా సరే వాటర్ వద్దు, కోకోకోలానే ముద్దు అంటున్నాడు. ఆఖరికి టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కూడా వాటర్కి బదులుగా కోకోకోలానే వాడతాడు. ఎంత ఎడిక్ట్ అయినా సరే 70 ఏళ్ళు వచ్చినా బ్రతుకున్నాడంటే నిజంగానే గ్రేట్ అని చెప్పాలి. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇండియాలో ఒక విలేజ్ ఉంది. ఇక్కడ అసలు ఇళ్ళకి డోర్స్ ఉండవు మరియు షాప్స్ కూడా ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటాయి. అండ్ విచిత్రం ఏంటంటే 300 సంవత్సరాలుగా ఇక్కడ ఒక సింగిల్ క్రైమ్ కూడా జరగలేదట. వినడానికి వింతగా ఉంది కదా, కానీ దీని వెనుకున్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పానసాల రివర్ దగ్గర 300 సంవత్సరాల క్రితం భారీ వరదలు వచ్చాయి. ఇదే సమయంలో సుమారుగా 1.5 meters పొడవుండే ఒక భారీ రాయి కనిపించింది. దాన్ని కర్రలతో కొట్టగా ఆ రాయి నుంచి రక్తం రావడం మొదలైంది. అదే రోజు రాత్రి శని భగవానుడు ఆ గ్రామ పెద్ద కల్లోకొచ్చి ఆ రాయి తన ప్రతిమని దాన్ని జాగ్రత్తగా కాపాడమని మరియు గ్రామంలో ఉన్న ఇళ్లకి తలుపులను తెరిచుంచితే గ్రామానికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూస్తానని చెప్పాడట. దాంతో గ్రామ ప్రజలందరూ ఇళ్లకుండే తలుపులన్నీ తొలగించి శని భగవానుడు కాపాడుతాడని నమ్మడం మొదలుపెట్టారు. ఇంతకీ ఈ ఊరి పేరేంటో తెలుసా? శని సిగ్నాపూర్. ఇది మహారాష్ట్రలో ఉంది. ఇప్పటి జనరేషన్ వాళ్ళు కూడా ఈ ఆచారాన్ని బలంగా నమ్ముతున్నారు. కొత్త ఇళ్లకు కూడా తలుపులు లేకుండానే కట్టుకుంటున్నారు. 2015 సంవత్సరంలో ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు అండ్ ఎప్పటి వరకు ఒక సింగిల్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ అవ్వలేదు. అండ్ అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కూడా డోర్స్ ఉండవు, ఓన్లీ కర్టన్స్తో కవర్ చేసుకుంటారు. విచిత్రంగా ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.